హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 287. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ లాక్‌లో ఉండగానే అందరికన్నా ముందు చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ కూడా తీసుకోండి. దేవా నా ఇంటి అల్లుడు అయితే అంతకన్నా సంతోషమా? దేవాని చిన్నప్పటి నుండి చూస్తున్నాను కదా వదిన నేను. భూమి కూడా సంతోషంగా ఉంటుంది మీ ఇంటికి వస్తే అని సంతోషంగా చెప్పారు మీనాక్షి గారు. నీ మాట, నా మాట నిజమవ్వాలి అని కోరుకుందాం వదిన. కాకపోతే పిల్లలందరినీ, అలాగే అన్నయ్య గారితో కూడా మాట్లాడండి. పిల్లలందరి అభిప్రాయం, ముఖ్యంగా భూమి అభిప్రాయం మనకి కావాలి కదా! నేను ఉంటే కరెక్ట్‌గా వాళ్ళు మాట్లాడతారో లేదో తెలియదు కదా! అందుకే వాళ్ళందరూ వచ్చాకే మాట్లాడండి. మీరు తీరికగా. నేను కావలిస్తే రేపు మళ్ళీ వస్తాను. పిల్లలిద్దరూ బావుంటే మనకదే చాలు కదా! అని అరుణ గారు మధ్యాహ్నం వరకు ఉండి, ఇక మీరే మాట్లాడండి వదిన. ఎలాగో సాయంకాలం అందరూ వస్తారు కదా! మీరు నాకు ఫోను చేసి శుభవార్త చెప్పాలి అని కోరుకుంటున్నాను. దేవా, భూమి పెళ్లి జరిగి, భూమి నా ఇంట్లో అడుగుపెడితే అదే చాలు వదిన. వీళ్ళకి పెళ్లి జరిగి నా కొడుకు పిల్లల్ని చూస్తే, ఇక నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోయినా నాకు ఎలాంటి బాధ ఉండదు. ఎలాగో నా కూతురు నన్ను వదిలేసి అసలు దానికి కుటుంబం అంటే లేదు అన్నట్టుగా వెళ్ళిపోయింది. కనీసం వీడి పిల్లల్ని అయినా చూసే భాగ్యం దక్కుతుందా లేదా? అది ఎలాగూ తల్లిదండ్రి దానికి కుటుంబం అంటూ ఎవ్వరూ లేరు అని వెళ్ళిపోయింది. వీడైనా నా దగ్గర ఉన్నాడు. ఎలాగూ దానికి ఏమీ చేయలేకపోయాను. కనీసం దేవ, పెళ్లి, పిల్లలు వీళ్ళ సంతోషాలన్నీ కనీసం కళ్ళ నిండైనా చూసుకోవాలి వదిన అని అరుణ గారు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకోవడంతో ఆవిడ కూతురు గురించి బాధపడుతుంది అని అర్థమైన మీనాక్షి గారు అరుణ గారి చేయి పట్టుకొని ఊరుకో వదిన, పిల్లల్ని కనగలుగుతాం కానీ వాళ్ళ రాతలని కనగలుగుతామా? తనకి మనకన్నా తను ప్రేమించిన వాడే ఎక్కువ అయితే మనం ఏం చేస్తాం? ఊరుకో అని అన్నారు మీనాక్షి గారు. అసలు జెస్సీ రిషి భార్యగా మాత్రమే రుద్ర ఫ్యామిలీ అందరికీ తెలుసు. అరుణ గారి కూతురుగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే జెస్సీ పుట్టిన తర్వాత ఫస్ట్ క్లాస్ అప్పుడే వాళ్ళ నానమ్మ, తాతయ్య దగ్గర అమెరికాలో పెరిగింది. తను చిన్నప్పటి నుండి అక్కడే ఉండడం, అక్కడే రిషిని చూడడం, ప్రేమించడం, ఆ తర్వాత బోలెడు జరిగాయి. అవి కూడా కథలో మధ్యలో వస్తాయి. ఇక అరుణ గారు కూతురు గుర్తొచ్చి కాస్త బాధపడడంతో ఆవిడని ఓదార్చి, "మీరు కూడా ఉంటే బావుండేది వదినా. మీరే స్వయంగా అడిగినట్టుగా ఉండేది కదా!" అని అన్నారు మీనాక్షి గారు. "లేదొదినా, నేను ఖచ్చితంగా మళ్ళీ రేపొస్తాను శుభవార్త వినడానికి అయినా. సరేనా? ఇప్పుడు మాత్రం వెళ్తాను వదినా. శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అని అందరికీ చెప్పి, భూమి తల నిమిరి "వెళ్ళొస్తానమ్మా" అని భూమి బుగ్గ మీద చేయి వేసి చెప్పి, మరి ఆవిడ వెళ్ళిపోవడంతో వీడు కొంపదీసి నా గురించి ఆంటీకి ఏమైనా చెప్పాడా ఏంటి? అందుకే ఆంటీ నన్ను స్పెషల్‌గా చూస్తుంది అని అనుకుంది భూమి తన మనసులో. ఇక ఉదయం పడుకున్న వేద పాప చక్కగా మధ్యాహ్నం లేచి కొడుకు కోసం కిందికి వచ్చింది. అప్పుడే చిన్నోడు కూడా ఏడవడంతో ఇక కొడుకుకి పాలు పట్టి ఆడిస్తూ ఉంటే సుధా గారే వేదకి తినిపించి టాబ్లెట్స్ వేశారు. అలా అందరితో శ్రావణి, భూమి వాళ్ళ అమ్మ, అత్తయ్యతో మాట్లాడుతూ చిన్నోడితో ఆడుతూ సాయంత్రం వరకు కింద హాల్లోనే ఉంటుంది వేద. అప్పుడే ఆఫీస్‌కి వెళ్ళిన వాళ్ళందరూ వచ్చారు రుద్ర తప్ప. ఇక రుద్రకి ఫోన్ చేయకపోతే ఖచ్చితంగా లేట్‌గా వస్తాడు అని తెలిసిన మీనాక్షి గారు, "నాన్న, ఏదైనా పని ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత గానీ, రేపు గానీ చూసుకుందువు. ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి నాన్న నీతో. త్వరగా రా" అని మీనాక్షి గారు ఫోన్ కట్ చేయడంతో 7 గంటల వరకి ఇంటికి చేరుకుంటాడు రుద్ర. అప్పటికి అందరూ ఫ్రెష్ అయ్యి చక్కగా డిన్నర్ రెడీ అయితే తినాలి అని హాల్‌లో కూర్చుంటారు. మీనాక్షి గారు అప్పుడే మీ అందరితో ఒక విషయం మాట్లాడాలి రుద్ర. ఉదయం అరుణ ఆంటీ మన ఇంటికి వచ్చారు అని చెప్పారు ఆవిడ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.